హలో ఎవ్రీవన్. గేట్ 2026 రెస్పాన్స్ షీట్ ఏదైతే రిలీజ్ అయిందో దాంట్లో ఈసీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కి ఒకటి రెండు క్వశ్చన్స్ లో కాంట్రవర్సీ ఉంది. అంటే మనకి డౌట్ ఉండొచ్చు, అంటే ఈ క్వశ్చన్ ని ఛాలెంజ్ చేయొచ్చా సార్, దీనికి మార్క్స్ రావచ్చు అంటే ఒక క్వశ్చన్ కి ఛాన్స్ ఉంది నెట్వర్క్స్ నుంచి. అట్లాగే ఎలక్ట్రికల్ ఈసీ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి డిజిటల్ లో క్వశ్చన్ మీద డౌట్ రావచ్చు. రెండు నేను క్లారిఫై చేస్తాను. అసలు మార్క్స్ ఫర్ ఆల్ పాసిబుల్ ఇక్కడ ఛాలెంజ్ చేయొచ్చా మీరు, అసలు ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్ అని చూపిస్తాను. సో ఐ డోంట్ థింక్ దిస్ క్వశ్చన్ ఇస్ సాల్వ్డ్ బై ఎనీవన్ ఎల్స్ టిల్ నౌ. సో ఐ మైట్ బి ద ఫస్ట్ వన్ ఫర్ యూ. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. మంచి క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్, కానీ కొంచెం కాన్సెప్చువల్. ఏంటంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు, రిలేషన్ బిట్వీన్ ద కరెంట్ ఐ అండ్ వోల్టేజ్ వి ఆఫ్ ద సర్క్యూట్ అనేది ఎలా ఇచ్చారు, సిడివి బై డిటి. ఎందుకంటే ఇది సొల్యూషన్స్ చేసినప్పుడు కూడా మెమరీ బేస్డ్ దాంట్లో ఎవరు సాల్వ్ చేయలేదు. రీసెంట్ గా అప్లోడ్ చేసిన సొల్యూషన్స్ లో కూడా ఎవరు చేయలేదు. అందుకే నేను ఒకసారి చేసి దీంట్లో ఛాలెంజింగ్ పార్ట్ ఏముంటుందో మీకు చూపిద్దామని. సో ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ లో ఎగ్జామినర్ ఇచ్చాడు, సర్క్యూట్ ఈస్ గవర్న్డ్ బై దిస్ ఈక్వేషన్. ద సర్క్యూట్ ఈస్ ఎక్సైటెడ్ బై ద కరెంట్ ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు క్యూ డెల్ ఆఫ్ టీ. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ వి ఎట్ టైం టీ ఈక్వల్ టు 0 మైనస్ అంటే వి నాట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఈక్వేషన్ తీసుకుని బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ 0 మైనస్ నుంచి 0 ప్లస్ ఇన్ఫైనైట్ స్మాల్. ఓకే, యూ కెన్ అప్లై దట్ సిడివి బై డిటి ఇంటూ డిటి ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 మైనస్ టు 0 ప్లస్ ఐ ఆఫ్ టీ అనేది ఏమొచ్చారు ఎగ్జాంపుల్, క్యూ డెల్ ఆఫ్ టీ. వాట్ ఈస్ ఐ ఆఫ్ టీ? క్యూ డెల్ ఆఫ్ టీ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి 0 minus to 0 plus m of t dt. For any practically existing input, the area under 0 minus to 0 plus is equal to 0, because that infinite small, very small value, that integration always gives you 0. What is the integration of impulse? It will be 1. So ఇది q అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ dt dt cancel, c dv కి కాన్స్టెంట్ ఏమొస్తుంది? v. c into v of 0 plus minus v of 0 minus. So this is my equation. Unfortunately, what's happening is all other contents I'm getting very good. Subject చెప్తున్నప్పుడు మాత్రం not many people are going through everything. ఎందుకంటే other things will be more interesting than subject for you. Please, if you encourage the subject content point of view also, I can deliver and give you more content. సో ఇప్పుడు చూడండి, v of 0 plus కావాలి నాకు. v of 0 minus ఎంత ఇచ్చారు ఎగ్జామినర్? v నాట్ ఈక్వల్ టు q by c. సో v of 0 plus is equal to v నాట్ plus q by c. ఇది మనకి ఫైనల్ గా వచ్చే v నాట్ 0 plus యొక్క ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో వాట్ ఈస్ ఫర్ t గ్రేటర్ దాన్ 0 ఇంపల్స్ ఏమైపోతుంది? ఇంపల్స్ అనేది కేవలం 0 దగ్గరే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంపల్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఎట్ టైం t ఈక్వల్ టు 0. ఫర్ t గ్రేటర్ దాన్ 0 there is no impulse. So here you can see this will become, this part will become 0. What is I of this? Del of t. Del of t will become 0 for t greater than 0. So you can see here c dv by dt for t greater than equal to 0 is minus m of t. Minus m of t. This is the system equation for t greater than 0. But at 0 plus, what is the voltage it is getting? v naught plus q by c. v naught plus q by c. So this is given by examiner. But ఇక్కడ ఏం జరిగిందంటే మిస్టేక్, 0 మైనస్ ఇచ్చారు, 0 ప్లస్ ఇవ్వలేదు. అంటే ఒక విధంగా ఎగ్జామినర్ కరెక్ట్, ఎలాగో చెప్తాను. ఎగ్జామినర్ ప్రకారం ఏంటంటే ఇంపల్స్ అనేది 0 దగ్గరే మనం ఇస్తున్నాం కాబట్టి 0 తర్వాత సిస్టమ్ లో ఇంపల్స్ ఉండదు. వీఆర్ గివింగ్ ఇంపల్స్ ఎట్ ఆరిజిన్ at time t equal to 0. After 0 there is no impulse in the system. This equation is representing the system for t greater than 0. t greater than 0. Okay, here he means, what does he mean by t equal to 0 minus c? Is not this one. He means by, right, that is we are 0 దగ్గర మనం ఇంపల్స్ ఇచ్చాం కదా, 0 తర్వాత ఇంపల్స్ తీసేసిన తర్వాత సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఈక్వేషన్ ఇది. దానికి ముందు
వోల్టేజ్ ఇంత ఉంది అని చెప్తున్నారు, అంటే ఎట్ టైం కి ఈక్వల్ టు 0+. ఓకే, కానీ ఒరిజినల్ గా చెప్పాలంటే ఇది ఇనీషియల్ వాల్యూ అని ఎగ్జామినర్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. సో మనం కావాలంటే ఛాలెంజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ 0- వాడాడు, V0 ఇచ్చారు, ఇక్కడ అదే 0- వాడి V0 + Q/C. ఇట్ ఈస్ కాంట్రడిక్టింగ్, రైట్? He might be meaning that this is the initial value you will be getting. You should use plus compulsory. ప్లస్ అనేది యూజ్ చేయాలి ఎగ్జామినర్, చేయలేదు కాబట్టి ఐ కెన్ సే దట్ యూ కెన్ గివ్ ఏ ట్రై, ఛాలెంజ్ చేయొచ్చు ఎగ్జామినర్. ఎందుకంటే ఇది 0- ఉంది, ఇది 0- ఉంది, ఇక్కడ V0 బికాస్ ఇక్కడ ఒరిజినల్లీ వాట్ ఈస్ ద వాల్యూ అట్ 0+, ఇట్ షుడ్ బి V0 + Q/C. ఈ ఎగ్జామినర్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇంపల్స్ తీసేసిన తర్వాత ఈ రెస్పాన్స్ ఉంటుంది, మనం ఇంపల్స్ తీసే సమయానికి ఈ వోల్టేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. జనరల్గా ఇనీషియల్ వాల్యూ అంటే ఏంటి, మనం సోర్స్ తీసేసిన టైంకి మన దగ్గర ఉన్న వోల్టేజ్ కదా, అట్లాగే ఇంపల్స్ అప్లై చేసినట్టే దానికి ఈ వోల్టేజ్ వస్తుంది. ఇంపల్స్ తీసేసిన తర్వాత ఈ ఈక్వేషన్ ఉంటుందని ఎగ్జామినర్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, అది ఎగ్జామినర్ ఇంటెన్షన్. ఇక్కడ 0+ ఇచ్చుంటే కొంచెం మోర్ క్లియర్గా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఎ నొటేషన్, ఛాలెంజ్ అయితే చేయొచ్చు, బట్ దే యాక్సెప్ట్ ఆర్ నాట్ డిపెండ్స్ ఆన్ ద నొటేషన్ దే ఆర్ ఫాలోయింగ్. ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకే ఇక్కడ 0- కి ఇక్కడ 0- వాడారు, యూ షుడ్ యూజ్ ద లీనియర్లీ కదా. ఇది టైం స్కేల్ అనుకుంటే ఇక్కడ నుంచి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ రాసుకుంటే ఇది 0+ అవుతుంది, ఇంపల్స్ అప్లై చేసిన తర్వాత వచ్చే రెస్పాన్స్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో యూ కెన్ గివ్ ఎ ట్రై. మీరు ఒకవేళ ఆన్సర్ కరెక్ట్గా చేస్తే మీరు ఛాలెంజ్ చేయకండి, ఎందుకంటే మీకు వచ్చే మార్క్స్ పోవచ్చు కాబట్టి. కరెక్ట్గా చేసి ఉండకపోతే చేయాలనుకుంటే చేసుకోండి. దిస్ ఇస్ ఏ క్వైట్ లాజికల్ సిచ్యువేషన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకి డౌట్ వచ్చేది, ఇవన్నీ సొల్యూషన్స్ చేశాను, మీకు PDF షేర్ చేస్తాను. ఈ క్వశ్చన్ స్ట్రైట్ అవే ఫ్రమ్ మై నోట్స్, ఇది మొత్తం వన్ ఆఫ్ ద గుడ్ క్వశ్చన్. ఇది ఫేజ్ క్వాడ్రాక్షన్ అంటారు, డైరెక్ట్ ఇదంతా చేయకుండా ఒక్క ఫార్ములా RL × RC = 1 చేస్తే వచ్చేస్తుంది. ఐ హ్యావ్ కంపైల్డ్ ఆల్ దీస్ క్వశ్చన్ సొల్యూషన్స్. ఎలక్ట్రికల్ పీపుల్ కి నెట్వర్క్స్ లో కాదు, ఇఫ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ మై నోట్స్, ఇందులో ఉన్న ప్రతి మోడల్ క్వశ్చన్ నా నోట్స్ లో ఉంటుంది, మీరు కావాలంటే చెక్ చేయండి. హార్మోనిక్స్ ఉన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, లేదా ఈ బాక్స్ క్వశ్చన్స్ కానీ యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ కానీ. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఛాలెంజ్ చేయొచ్చా అంటే, ఎందుకంటే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయి ఉంటే డిజిటల్లో మీ సిలబస్లో కాంబినేషనల్ సర్క్యూట్, సీక్వెన్షియల్ సర్క్యూట్, డేటా కన్వర్టర్స్ మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్వశ్చన్ అనేది బేసిక్స్ లాజిక్ గేట్స్ నుంచి వచ్చింది. మరి ఇంకో క్వశ్చన్ లాజిక్ ఫ్యామిలీ నుంచి కూడా ఇచ్చాడు, కానీ అది అనలాగ్ లో తోసేయచ్చు అనుకో. ఈ రెండు క్వశ్చన్స్ మీ ఒరిజినల్ సిలబస్ లో స్పెసిఫై చేయలేదు, మరి ఎందుకు అడిగారంటే దీస్ ఆర్ వెరీ బేసిక్స్ ఆఫ్ డిజిటల్ సర్క్యూట్స్. ఇందులో ఛాలెంజ్ చేసినా మీకు రాదు, ఒరిజినల్ గా అయితే చేయొచ్చు, కానీ చేసిన వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా బులియన్ ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్ ఉంది, అలాగే ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. అవి బేసిక్స్ ఆఫ్ డిజిటల్ కాబట్టి సిలబస్ లో స్పెసిఫై చేయకపోయినా మీకు వచ్చి ఉండాలనేది మేబీ ఎగ్జామినర్. కాంబినేషన్ సర్క్యూట్ లో లాజిక్ గేట్ ఎలాగైనా యూజ్ చేస్తారు కాబట్టి he might what we call expect you to know this. సో దీనికి నేను ఛాలెంజ్ చేయమని సజెషన్. ప్రీవియస్ దాన్ని చేయొచ్చు, అంటే సాలిడ్ గా ఫ్రేమ్ చేసి హౌ కెన్ వి యూస్ అదే సొల్యూషన్ చూపించి సరే అక్కడ 0- ఇక్కడ 0- యూస్ చేస్తున్నాం కదా, సో యూ షుడ్ స్పెసిఫై ద క్వశ్చన్ ప్రాపర్లీ, నాట్ స్పెసిఫైడ్. దెర్ ఇస్ ఏ వాట్ వి కాల్ కన్ఫ్యూజన్, ambiguity is there in the question. సో ప్రీవియస్ దానికి ట్రై చేయొచ్చు. ఇదైతే ఐ డోంట్ ఫీల్ యూ కెన్ గివ్ ఎ ట్రై. అట్లాగే డిజిటల్ కానీ నెట్వర్క్ కానీ మీరు ఇయర్ చూడండి, ఇన్స్ట్రుమెంటేషన్ లో కానీ ఎవ్రీ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ మై నోట్స్. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఈ ఫార్ములా ఐ కెన్ సీ ఓన్లీ ఇన్ మై నోట్స్. అండ్ దిస్ టెక్నిక్ అండ్ ఈ క్వశ్చన్ ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ యూజింగ్ కౌంటర్, దట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ మై క్వశ్చన్, ఇన్ మై నోట్స్. ఎవ్రీథింగ్ అపియర్డ్ ఇన్, ఎందుకంటే ఇయర్ 8 క్వశ్చన్స్ ఇచ్చాడు నెట్వర్క్ అనాలిసిస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూస్తే. ఎవ్రీ ఈసీ వాళ్ళకి కానీ ఈసీ వాళ్ళకి 5 క్వశ్చన్స్ ఇచ్చారు, అండ్ అగైన్ హియర్ 4 క్వశ్చన్స్. ఎవ్రీ క్వశ్చన్ ఈస్ డూయబుల్, అంటే వెరీ గుడ్ స్కోరింగ్. అండ్ అట్లాగే డిజిటల్ కూడా ఈసీ వాళ్ళకి వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్. సో వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ, GATE and DSC in our next level, you can go through the website nextlevel.atai.net.in. ఇందులో మనకి డిజిటల్ నెట్వర్క్ కోర్సెస్ జస్ట్ 3000కి అవైలబుల్. రికార్డెడ్లో అంటే మీకు కొంచెం కంటెంట్ తెలుగులో కూడా ఇవ్వడానికి ట్రై చేశాం, ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో. ఓకే, డిజిటల్ సర్క్యూట్స్ ఉంది, నెట్వర్క్ అనాలిసిస్ కూడా ఉంది. ఈ రెండు కోర్సెస్ ఇండివిజువల్గా తీసుకోవచ్చు, లేదా
కాంబోలో తీసుకుంటే మీకు ఒక 1000 దొరుకుతుంది. యాజ్ లో యాజ్ 2000. మీరు ఏదైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ లైక్ ఎ వెరీ గుడ్ స్టార్ట్. And full courses are also available for 27, 28 aspirants. So that's it, guys. If you have any other queries, you can text me at my number. Please kindly text me, don't call me directly. I'll be happy to help you. Okay. ఇంకా ఇది కాకుండా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, హెల్ప్ చేస్తాను. ఓకే.